డబ్బులు లేవంటున్న గులాబీ బాస్, ఖర్చులను ఇన్ఛార్జీలు భరించాలంటున్న పార్టీ, చేతిలో చిల్లి గవ్వ లేదంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి, పార్టీ నిలబడమంటే నిల్చున్నాను అంటున్న మాగంటి సునీత, డబ్బులు లేక సన్నగిల్లుతున్న ప్రచారం, కేటీఆర్ రోడ్ షోలకు భారీగా ఖర్చు, క్యాడర్కు పంచాలంటే మొండి చేతి చూపిస్తున్న పార్టీ అధిష్టానం, నిరుత్సాహంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తుంది. మొదట ఖర్చుకు వెనకాడని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తడబడుతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో కనిపిస్తారో అని అంతా భావించారు. కానీ ఉప ఎన్నిక గెలుపు బాధ్యత కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిపైన పెట్టారు. కానీ ఇప్పుడు కేటీఆర్ మాత్రమే ప్రచారంలో కనిపిస్తున్నారు. దురదృష్టవశాత్తు హరీష్ రావు తండ్రి మరణించడంతో ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత మైనస్ అని చెప్పవచ్చు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంత ప్రచారం చేసినా పార్టీ నుంచి డబ్బులు రానిదే ఏం చేయలేని పరిస్థితి. ఒకవేళ డబ్బులు పంచాలన్నా ఎన్నో ఆంక్షలు, సవాళ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కూడా అందరినీ నమ్మలేని పరిస్థితి. ఇది అధిష్టానానికి అదనపు తలనొప్పిగా మారింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొంత సానుభూతి కలిసి వస్తుందని పార్టీ భావించింది. సానుభూతితో పాటు ఇతర సమీకరణాలు కూడా ముఖ్యం కాబట్టి వాటిని ఎలా సమకూరుస్తారు అనేది పార్టీకి సవాలుగా మారింది. అభ్యర్థి మాగంటి సునీత తన దగ్గర ఏమీ లేదు, పార్టీ నిలబడమంటే నిల్చున్నాను, పార్టీ ప్రచారం చేయమంటే చేస్తున్నాను తప్ప డబ్బు లేదు అని పార్టీ పెద్దలకు కరాఖండిగా చెప్పేసింది అని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుపు బాధ్యత కేటీఆర్ మీద పడింది. నియోజకవర్గంలోని డబ్బు బాధ్యతను బీఆర్ఎస్ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి అప్పగించారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేతికి డబ్బు రాలేదని, దాంతో ప్రచారంలో కూడా వేగం తగ్గిందని తెలుస్తుంది. అయితే కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. దానికోసం కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఈ లెక్కన చూసుకున్న ఒక్క రోడ్ షో ఖరీదు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే చాలా మొత్తంలో ఖర్చయిందని తెలుస్తుంది. ఇకపై ఓటర్కు నేరుగా పంచాల్సి ఉంది. మరి దాన్ని ఎలా అధిగమిస్తుంది అనేది కీలకంగా మారింది. బూత్ స్థాయి లీడర్ నుంచి డివిజన్ లీడర్ వరకు అందరికీ డబ్బులు అందితేనే పనిచేస్తారు, లేదంటే తమ పని తాము చూసుకుంటారు. అంతేకాదు, జెండాలు మోసేవారికి, బ్యానర్లు కట్టేవారికి డబ్బులు ఇవ్వాల్సిందే. ప్రచారంలో భాగంగా బీరు, బిర్యానీ కామన్. మరి ఇదంతా ఇన్ఛార్జి ఎమ్మెల్యేలు భరించాలంటే ఎలా అవుతుంది? పార్టీ అధికారంలో ఉంటే ఏదైనా కాంట్రాక్ట్ పనిలోనైనా, ఏదైనా టెండర్లోనైనా జమ చేసుకోవచ్చని భావిస్తారు. కానీ పార్టీ అధికారంలో లేదు. మరి ఇలాంటి సమయంలో లీడర్ కానీ, ఎమ్మెల్యే కానీ డబ్బులు ఎందుకు తీస్తారు అని నిపుణులు అంటున్నారు. అలాగే వచ్చేది జేహెచ్ఎంసీ ఎన్నికలు, మళ్ళీ ఆ ఎన్నికలకు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చు పెట్టుకోవాలి. కాబట్టి పార్టీ నుంచి ఏదైనా వస్తే తప్ప బీఆర్ఎస్ లీడర్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే డబ్బులు కుమ్మరించాల్సిందే అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందని టాక్. ఎలాగైనా రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి కేటీఆర్, కేసీఆర్ ఎదురు చూస్తున్నారట. కానీ క్యాడర్ డబ్బులు లేక బలహీన పడుతుందని టాక్. పోలింగ్కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ఈలోపు డబ్బులు సర్దుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. ఏది ఏమైనా పార్టీ గెలవాలంటే డబ్బులు పంచాల్సిందే అని విశ్లేషకులు సైతం అంటున్నారు.